హలో అండి. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ కూడా ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. అయితే ఇవాళ కథ కూడా పోయినసారి చెప్పుకున్నట్టుగానే మనము చక్కగా స్కూల్ డేస్‌లో చెప్పుకునేలాంటి ఇంకొక చిన్న బుల్లి కథనైతే షేర్ చేస్తానండి. ఈ కథ కూడా మేము చాలా చెప్పుకునేవాళ్ళం అనమాట. అండ్ కొన్నిసార్లు అనిపిచ్చిద్ది ఈ కథ నిజమేమో గూడా అని అన్నట్టుగా అనిపిచ్చిద్ది. కానీ చిన్న పిల్లలప్పుడు అప్పుడు అలా అనిపిస్తది కదా! మనం ఏం విన్నా, ఏం చూసినా అవే నిజమని అనిపిస్తది కదా! సరే మరైతే లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామండి. ఒక టమాటా, ఒక మిర్చి, ఒక ఐసు, ఒక ఉల్లిపాయి, నలుగురు ఫ్రెండ్స్ అంట. ఆ నలుగురు కలిసి ఒకసారి చక్కగా టౌన్ చూద్దాము అని చెప్పి నలుగురు కలిసి బయలుదేరి వెళ్తూ ఉన్నారంట. మీకు గుర్తుకొచ్చేసింది కదా కథ! అయినా సరే వినండి. అయితే ఇలా నలుగురు వెళ్తూ ఉండగా దారిలో ఒక చిన్న నది అడ్డమొచ్చిందంట. ఆ చిన్న నదిని దాటుకొని అవతలికి రాగానే పాపం ఐస్ నీళ్ళలో కరిగిపోయిద్ది కదండీ! ఆ ఐస్ కరిగిపోయిందంట. అప్పుడు మిర్చి, టమాటా, ఉల్లిపాయి ముగ్గురు ఏడ్చారంట. అయ్యయ్యో! మా ఐస్ ఫ్రెండ్ చనిపోయాడే అని చెప్పి ముగ్గురు పాపం బాగా బాధపడ్డారంటండి. అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా అలా వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి కాలు కింద పడి టమాటా మొత్తం నుజ్జు నుజ్జయిపోయిందంట. అప్పుడు మిర్చి, ఉల్లిపాయ ఈ 2 కూడా చాలా బాధపడ్డాయంట. అయ్యయ్యో! మా టమాటా మిత్రుడు కూడా చనిపోయాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని బాధపడి ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగానే అక్కడ ఒక బజ్జీలు వేసే కొట్టు కనిపించిందంట. ఆయన బజ్జీలు వేస్తూ ఇలా పక్కకు చూడగానే పక్కన మిర్చి కనిపిస్తుంది కదా! మిర్చి. ఆయన వెంటనే మిర్చిని తీసేసేసుకొని బజ్జీలాగా వేసి బాండీలో వేసేసాడంట. అప్పుడు ఉల్లిపాయ కొంచెం దూరంలో ఉండి ఇదంతా చూస్తూ, అమ్మో! నా మిర్చి మిత్రుడు కూడా చనిపోయాడే అని చెప్పి చాలా ఏడ్చిందంట. అప్పుడు ఉల్లిపాయకి ఒక ఆలోచనొచ్చిందంట. అవును, ఐస్ చనిపోయినప్పుడు నేను, మిర్చి, టమాటా ముగ్గురము ఏడ్చాం కదా! మరి టమాటా చనిపోయినప్పుడు నేను, మిర్చి ఏడ్చాము. మిర్చి కోసం నేను బాధపడ్డాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు నా కోసం అని చెప్పి ఉల్లిపాయకి అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంట. అప్పుడు ఉల్లిపాయ దేవుడి కోసం తపస్సు చేసిందంట. తపస్సు చేస్తే కొన్ని రోజుల తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. అప్పుడు ఆ దేవుడిని, స్వామి, మా ఐస్ ఫ్రెండ్ చనిపోయినప్పుడు నేను, మిర్చి, టమాటా ఏడ్చాము. మా టమాటా మిత్రుడు చనిపోయినప్పుడు నేను, మిర్చి ఏడ్చాము. మిర్చి మిత్రుడు చనిపోయినప్పుడు నేనేడ్చాను. మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు అని చెప్పి దేవుడిని అడిగిందంట. అప్పుడు దేవుడన్నాడంట, నిన్ను ఎవరైతే చంపుతారో వాళ్ళే ఏడుస్తారు అని చెప్పాడంట నీకోసం. అందుకని అప్పటినుంచి మనకి ఉల్లిపాయ కట్ చేస్తే కన్నీళ్ళొస్తాయంట. ఇది చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళండి. ఈ కథ విని మేమైతే నిజమే కదా! అందుకే కాబోలు ఉల్లిపాయ కట్ చేస్తే మనకి కన్నీళ్ళొస్తాయి అని మేము అనుకునేవాళ్ళం అనమాట. ఇది కూడా చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో విన్న కథే. మీరెప్పుడైనా ఈ స్టోరీ విన్నారా? స్కూల్ డేస్‌లో చిన్న మెమరీ అనమాట స్కూల్ డేస్‌లోది. ఈ కథ ఎలా అనిపించిందండి? బావుందా? మంచి మంచి కథలతోటి ఏదో చిన్న అప్పుడప్పుడు అయితే ఫన్నీ స్టోరీస్ కూడా చెప్పుకుందామండి ఇలాగా. ఎప్పుడూ మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీసే వస్తాయి ఎక్కువగా అయితే. కానీ అప్పుడప్పుడు అయితే స్కూల్ డేస్ మెమరీస్ కూడా గుర్తు చేసుకుందాం అన్నట్టుగా ఈ స్టోరీ అయితే చెప్పాను. ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తుంది మీ లక్ష్మి.